ఓకే. వెల్కమ్ టు ద సెషన్. మెంటల్ ఎబిలిటీలో చాలా ఈజీగా, చాలా వేగంగా అర్థమయ్యే పార్ట్ ఏదైనా ఉందంటే అది మనకి వెన్ డయాగ్రామ్స్, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అని పిలుస్తుంటాం వీటిని. మనకి పోటీ పరీక్షల్లో చాలా ఎక్కువగా అడిగే ప్రశ్నలనమాట. సో, వీటిపైన దృష్టి పెడితే ఒక్క లెక్క కూడా తప్పు లేకుండా చేయగలిగామనమాట. మరి వీటిపైన ఆల్రెడీ మనం 2 వీడియోలు చేసాము. అవి చాలా ఈజీగా అర్థమవుతాయి బేసిక్ లెవెల్‌లో. ఇది కొంచెం వాటితో పోల్చుకుంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ అనమాట. మరి ఈ వీడియో ఒకసారి చూద్దాం చూడండి. మరి ఈ ప్రశ్న చూడండి. హెర్బివర్స్, కార్నివర్స్, డాగ్. ఈ మూడింటిని కూడా వాటికి సరిపోయే వెన్ డయాగ్రామ్‌తో వాటిని మనం ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. మరి హెర్బివర్స్ అంటే మనకు తెలుసు. హెర్బివర్స్ అంటే శాకాహారులని, కార్నివర్స్ అంటే మాంసాహారులని, డాగ్ ఒకటి. ముందు వీటి ముగ్గురికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. డాగ్ మనకు తెలుసు, ఇది కార్నివర్ యాజ్ వెల్ యాజ్ హెర్బివర్ కూడా. అంతేనా? డాగ్ అనేది కార్నివర్ గ్రూప్ లో ఉంటది, హెర్బివర్ గ్రూప్ లో కూడా ఉంటది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు చూడండి, మనకి ఖచ్చితంగా ఈ డాగ్ అనేది మిగతా రెండిటితో కూడా సంబంధం కలిగి ఉంటది. డాగ్ అనేది మిగతా రెండిటితో కూడా సంబంధం కలిగి ఉండాలి. సంబంధం లేకుండా ఉండే వాటిని మనం తీసివచ్చలేదా? ఇక్కడ ఈ చిన్న డాగ్ అనేవాడు ఖచ్చితంగా మిగతా 2 సర్కిల్స్ తో కూడా, ఇదొక సర్కిల్ కింద, ఇదొక సర్కిల్ కింద, ఇదొక సర్కిల్ కింద తీసుకుంటే ఖచ్చితంగా డాగ్ అనే సర్కిల్ మిగతా రెండింటిని కూడా టచ్ చేసినట్లు ఉండాలి. అప్పుడు దాని అర్థం ఏంటి? అలా టచ్ చేయకుండా ఉన్నవన్నీ కూడా మనం ఎలిమినేషన్ చేయొచ్చు లేదా? ఇక్కడ చూడండి, మరి ఆప్షన్ డి తీసుకుంటే చూడండి, ఇక్కడ ఈ లోపల ఉన్నదనే డాగ్ అనుకున్నట్లయితే మరి అది కార్నివర్ ని అలాగే హెర్బివర్ ని రెండింటిని టచ్ చేయాలి కాబట్టి ఇక్కడ టచ్ చేయకుండా ఉంది కాబట్టి ఇది ఆప్షన్ డి కాదు. అలాగే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఈ లోపల ఉన్నది డాగ్ అనుకున్నాం అనుకోండి, ఈ డాగ్ అనేది ఈ గ్రూప్ తో టచ్ చేయట్లేదు కదా ఈ సర్కిల్ తో, కాబట్టి ఇది కూడా కాదు. అలాగే ఆప్షన్ బి తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఇది డాగ్ అనుకున్నాం అనుకోండి, ఈ డాగ్ అనేది ఈ సర్కిల్ తో టచ్ చేయట్లేదు కదా చూడండి, కాబట్టి ఇది కూడా ఆప్షన్ బి కూడా రాంగ్. కాబట్టి ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ అవుద్ది అనమాట. ఎందుకు? చూడండి, ఈ లోపల ఉండేది డాగ్ అనుకుంటే ఈ డాగు కార్నివర్ గ్రూప్ కి చెందినట్లు, హెర్బివర్ గ్రూప్ కూడా చెందినట్లు కనిపిస్తుంది కాబట్టి. సో ఈ విధంగా మనం ఎలిమినేషన్ చేసుకుంటూ కూడా చెక్ చేయొచ్చు. ఓకే, మరి ఈ ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్స్ దిస్ డయాగ్రామ్. మరి మొదటి డయాగ్రామ్ మాదిరిగా దానికి ఒక ఎగ్జాంపుల్ మాదిరిగా ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు మనం ఏ వెన్ డయాగ్రామ్, ఇక్కడ ఉన్న వెన్ డయాగ్రామ్ అనే తాలూకా డేటా అనేది ఈ 4 ఆప్షన్స్ లో దేనికి సరిపోతుందో మనకు అడిగాడు అనమాట. ముందు మనం చెప్పుకున్నట్లు చూడండి, చూడండి ఈ 3 సర్కిల్స్ కూడా ఒకదానితో ఒకటి ఖచ్చితంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయి. చూసారా? ఈ లోపల ఉన్న సర్కిల్ అనేది మిగతా 2 సర్కిల్లో భాగమై ఉందంటే ఖచ్చితంగా 3 ఒకదానితో ఒకటి రిలేట్ అయ్యి ఉండాలి. అలా రిలేట్ కాకుండా ఉందంటే దాన్ని మనం ఎలిమినేషన్ చేసేవచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వైల్డ్ ఎనిమల్స్, హెర్బివర్స్, టైగర్. బాగానే ఉంది. మరి టైగర్ అనేవాడు వైల్డ్ ఎనిమల్ అవుతాడు కానీ హెర్బివర్ అవుతాడా? హెర్బివర్ కాదు. కాబట్టి వెంటనే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. వైల్డ్ ఎనిమల్స్, హెర్బివర్స్, ఎలిఫెంట్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలిఫెంట్ అనేది హెర్బివర్ అవుతుందా? ఎస్. మరి హెర్బివర్స్ అలాగే ఎలిఫెంట్స్ అనేవి కూడా వైల్డ్ ఎనిమల్స్ లో ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈ డయాగ్రామ్ తో కంపేర్ చేద్దాం. ఈ సెంటర్ లో ఉన్న పింక్ కలర్ అనేది ఎలిఫెంట్ అనుకుంటే ఆ ఎలిఫెంట్ అనేది హెర్బివర్స్ గ్రూప్ లో ఉంది, అలాగే అది వైల్డ్ యానిమల్ కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి సరిపోతుందా లేదా? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు చూడండి, మీకు ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా నేను ఇక్కడ మరి ఈ ప్రశ్న ఇచ్చాను. ఇక్కడ 3 ఐటమ్స్ క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఏమో ఇలాగా మీకు ఇక్కడ వెన్ డయాగ్రామ్ లో రిప్రజెంట్ చేయడం జరిగింది. వాటిపైన ప్రశ్న చూడండి. ఫస్ట్ వన్, హౌ మెనీ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ హియర్. సెకండ్ వన్, హౌ మెనీ ప్లే ఫుట్బాల్ అండ్ క్రికెట్, ఆ రెండింటిని ఆడేవాళ్ళు. అండ్ హౌ మెనీ ప్లే 3 గేమ్స్, మూడింటిని ఆడేవాళ్ళు. హౌ మెనీ నో ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమంది. సో ముందు ప్రాబ్లం ఒకసారి మీరు డిస్కస్ చేసి దాని యొక్క ఆన్సర్ మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకేనా? వీటి యొక్క కరెక్ట్ ఆన్సర్స్ మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయాలి. నెక్స్ట్ మీరు ఈ ప్రాబ్లం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ గివెన్ వెన్ డయాగ్రామ్. ఈ వెన్ డయాగ్రామ్ ని ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఏది రిప్రజెంట్ చేస్తుంది ఎగ్జాక్ట్ గా అని చెప్పాడు అనమాట. తర్వాత సెకండ్ చూడండి, టీచర్స్, బ్లాక్ బోర్డ్, యాక్టర్స్. బ్లాక్ బోర్డు టీచర్ కి ఏమైనా సంబంధం ఉందా? వేరే వేరే. కాబట్టి మనకు చూపించాల్సింది ఏంటి? ఎంతో కొంత సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. తర్వాత చూడండి, టీచర్స్, ఫార్మర్స్, యాక్టర్స్. ఇది కొంచెం రిలేట్ అయి ఉంది. టీచర్స్, ఫార్మర్స్, యాక్టర్స్. టీచర్స్ లో కొంతమంది ఫార్మర్స్ ఉంటారు, అదే ఫార్మర్స్ కొంతమంది యాక్టర్స్ కూడా. ఇలా మనకి సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట.
తర్వాత దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ వాట్. ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్ అనేది మనం చూడగానే దీనికి మనకు ఒక ఐడియా రావాలి. ఒక డయాగ్రామ్ చూడగానే ఇది ఏంటి రిప్రజెంట్ చేస్తుందంటే ఒక రెండు వేరు అంశాలు అయి ఉండాలి. ఆ రెండు కూడా ఒక దానికి సంబంధించినవి ఉండాలి అనమాట. సో అలా ఎవరున్నారు ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ప్లేయర్స్ హాకీ కబడ్డీ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేయర్స్ తాలూకు తీసుకున్నాం అనుకోండి, మరి ఇది హాకీ ఇది కబడ్డీ పెట్టామనుకోండి, మరి హాకీ ఆడేవాళ్ళు కొంతమంది అయినా కబడ్డీ ఆడేవాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరిపోవట్లేదు. ఇక్కడ ఇలా వేరుగా ఇచ్చాడు కాబట్టి అది కాదని తెలిసిపోతుంది మనకి. నెక్స్ట్ ప్లేయర్స్ హాకీ సింగర్స్. ప్లేయర్స్ మళ్ళీ ఇందాకలాగా ఇది ప్లేయర్స్ తీసుకుంటే హాకీ సింగర్స్. హాకీ ఆడే వాళ్ళు కొంతమంది పాటలు పాడడం వచ్చి ఉంటారు లేదా, సో వాళ్ళిద్దరు కాకపోతే ఇక్కడ వేరుగా ఇచ్చాడు కదా, అది ఖచ్చితంగా వీళ్ళతో సంబంధాన్ని కలిగి ఉంటారు కాబట్టి బి కూడా కాదు. తర్వాత చూడండి, హాకీ స్టిక్ బాల్. చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాకీ అనుకుందాం. ఈ హాకీ అనే ఈవెంట్లో స్టిక్ అనేది కూడా ఒక భాగమే, అందులో బాల్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరు వేరు వేరు, బాల్ వేరు స్టిక్ వేరు. ఇది సరిపోతుంది కదా, సో ఆ విధంగా అనమాట. కాబట్టి మనకి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం చూడండి, ఓపెరస్ బ్యాట్ లిజర్డ్. ఇలా 3 వర్డ్స్ ఇచ్చాడు. ఆ మూడింటికి సంబంధించి మనకి వీటిలో సూటబుల్ అయ్యే ఈ వెన్ డయాగ్రామ్తో మనం మ్యాచింగ్ చేయాలి. వీటికి కూడా అర్థాలు తెలిసి ఉండాలి ఖచ్చితంగా అనమాట. చూడండి, ఇక్కడ ఓవిపెరస్ అంటే గుడ్లు పెట్టేవి, లే ఎగ్స్ అనమాట. ఏవైతే మనకి ఎగ్స్ పెడతాయో వాటిని మనం ఓవిపెరస్ అంటాం. అలాగే మరి బ్యాట్ అంటే క్రికెట్ బ్యాట్ కాదండి, ఇక్కడ బ్యాట్ అంటే గబ్బిలం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాట్ అంటే ఇక్కడ గబ్బిలం. లిజర్డ్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ బల్లి, మనకు తెలిసిందే. ఇప్పుడు తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు బ్యాట్ గుడ్లు పెడుతుందా పిల్లలు పెడుతుందా? ఎస్, గుడ్లు పెట్టదండి, పిల్లలే కంటది అనమాట. పాలిచ్చేది అనమాట. అందు గురించి దాన్ని మమ్మల్ అంటాం మనం. బ్యాట్ ఈజ్ ఏ మమ్మల్, ఓకేనా. అలాగే మరి లెజర్డ్ అనేది బల్లి మనకి గుడ్లే పెడుతుంది. కాబట్టి ఈ లెజర్డ్ అనేది ఓపెరస్ గ్రూప్ అనమాట, ఓకేనా. బ్యాట్ అనేది చాలా డిఫరెంట్, దాంతో సంబంధం లేకుండా ఉండాలి. బ్యాట్ అనేది మమ్మల్ కాబట్టి గుడ్లు పెట్టదు కాబట్టి ఓపెరస్ గ్రూప్కి దూరంగా ఉండాలి, లెజర్డ్కి దూరంగా ఉండాలి. మరి లెజర్డ్ అనేది ఓపెరస్లో కంప్లీట్గా భాగం. గుడ్లు పెట్టేవి ఇది లెజర్డ్ మాత్రమే కాదు, చాలా ఉంటాయి కదా, ఆ చాలా వాటిలో ఇది కంప్లీట్గా ఇది ఒక భాగం కాబట్టి. సో చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ బి ఎలా ఉంది చూడండి. ఇవన్నీ కూడా ఓవిపెరస్ అనేవి ఈ పెద్ద సర్కిల్ కనిపిస్తుంది కదా, అవి ఓవిపెరస్ గుడ్లు పెట్టేవంతటికి తీసుకున్నట్లయితే అందులో ఈ లెజర్డ్ అనేదేమో చిన్న సర్కిల్ అనమాట, గుడ్లు పెట్టేది అందులోకి వచ్చింది. మరి ఈ ఖాళీగా ఉన్న బయట సర్కిల్ ఏంటి, మరి ఇది బ్యాట్, ఇది ఎప్పటికీ గుడ్లు పెట్టదు కాబట్టి. సో కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఈ ప్రాబ్లం చూడండి, ఫస్ట్ వన్, గ్యాలక్సీ, కామెట్, సోలార్ సిస్టమ్. మనకి ఈ మొత్తం కంప్లీట్గా మూడింటి యొక్క అర్థాలు తెలియాలన్నమాట. ఇందులో కామెట్ అంటే ఏంటి చెప్పు తెలుసా? తోక చుక్క అంటాం. కామెట్ అనేది ఒక తోక చుక్క. మరి సోలార్ సిస్టమ్ అంటే మన సన్, ప్లానెట్స్, ఈ తోక చుక్కలు లాంటివి ఇవన్నీ కలిపితే మనకి ఒక సోలార్ సిస్టమ్ అంటాం. మనకి ఒక సన్, సింగిల్గా ఒక సన్ను, వాటి చుట్టూ ఉన్నటువంటి ప్లానెట్స్ ఇవన్నిటిని కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. బట్ వేరేజ్ గ్యాలక్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇవి, ఓకేనా. నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి వీటిలో ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఈ కామెట్ తోక చుక్క అనేది సోలార్ సిస్టంలో ఒక పార్ట్, సోలార్ సిస్టమ్ అనేది గ్యాలక్సీల్లో ఒక పార్ట్. కాబట్టి ఇవన్నీ ఒకదాన్ని ఒకటి భాగమై ఉన్నాయి కదా. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ సరిపోతుంది అనమాట. ఈ లోపల ఉన్న చిన్న సర్కిల్ అనేది ఒక కామెట్, ఒక తోక చుక్క అనుకుంటే ఆ తోక చుక్క అనేది మనకి సోలార్ సిస్టంలో ఉంది, ఆ సోలార్ సిస్టమ్ అనేది గ్యాలక్సీలో ఒక భాగం, ఓకేనా. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, గ్రాడ్యుయేట్, ప్రొఫెసర్, సింగర్. చూడండి, గ్రాడ్యుయేట్, ప్రొఫెసర్, సింగర్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లం చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మరి ఇక్కడ గ్రాడ్యుయేట్, ఇక్కడ వీళ్ళిద్దరి తాలూకా రిలేషన్ చెప్పండి మీరు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రొఫెసర్స్ అవుతారా? గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ప్రొఫెసర్స్ అయిపోతారా? కొంతమంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రొఫెసర్ కావచ్చు, కాకపోవచ్చు. బట్ రివర్స్లో రండి ఒకసారి, ప్రొఫెసర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళేనా? ఎస్, నువ్వు ఒక ప్రొఫెసర్ కావాలంటే ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేట్ అంటే ఒక డిగ్రీ పాస్ అవ్వాలి. కాబట్టి ప్రతి ప్రొఫెసర్ కూడా గ్రాడ్యుయేట్, కానీ ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ప్రొఫెసర్ కాదు. కాబట్టి ఇందులో ఏది చిన్న సర్కిల్, ఏది పెద్ద సర్కిల్ ఒక ఐడియా రావాలి నీకు. ప్రొఫెసర్ సంబంధించింది ఒక సర్కిల్ ఇలా రాసామనుకోండి, ఇది ప్రొఫెసర్స్ అనుకోండి, ప్రొఫెసర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్, ఇది గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సర్కిల్, ఇది ప్రొఫెసర్ సంబంధించినటువంటి సర్కిల్ అనమాట.
ఈ ప్రొఫెసర్స్ ప్రతి ప్రొఫెసర్ కూడా ఒక గ్రాడ్యుయేట్. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ లేకపోతే ప్రొఫెసర్ అవ్వలేవు కాబట్టి. ఓకే. మరి ఇంకా ఇక్కడేముంది ఇక్కడ మనకి సింగర్. మరి సింగర్ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఈ సింగర్స్‌లో కొంతమంది ప్రొఫెసర్స్ అవుతారా? అలాగే కొంతమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారా? కాబట్టి సింగర్ కూడా ఈ 2 సర్కిల్‌తో కూడాను సంబంధం కలిగి ఉండాలి. మరి ఆ ఇద్దరితో సంబంధం కలిగి లేనివి ఏంటి ఇక్కడ? ఇదొకటి లేదు కాబట్టి దీన్ని ఆప్షన్ సైడ్ తీసేయవచ్చు. మరి మిగతా 3 కూడాను ఒక్కొక్క దానితో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నాయి కదా! అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీని అర్థం ఏంటి చూడండి ఇక్కడ రెడ్ కలర్‌లో ఉన్నది బి. అంటే గ్రాడ్యుయేట్స్‌లో కొంతమంది ప్రొఫెసర్‌లు, ప్రొఫెసర్‌లో కొంతమంది సింగర్‌లు అని దీని అర్థం అనమాట. అలాగనా? మరి ఇక్కడ మనకు అలా కాదే. ప్రతి ప్రొఫెసర్ కూడా గ్రాడ్యుయేట్. ప్రొఫెసర్ అనేవాడు ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ తల సర్కిల్ లోపల ఉండాలి. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదని అర్థం. అలాగే ఆప్షన్ ఏకి వద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు ఆప్షన్ ఏ మనకేం చెప్తుందో చూసారా? ఒకవేళ ఈ లోపల చిన్న సర్కిల్ మనం ప్రొఫెసర్స్ అనుకుంటే, వీటిని గ్రాడ్యుయేట్స్, వీటిని సింగర్స్ అనుకున్నట్లయితే, ఆల్ ప్రొఫెసర్స్ కూడా సింగర్స్. ఆల్ ప్రొఫెసర్స్ కూడా గ్రాడ్యుయేట్స్ అలా అయిపోయిందనమాట. సో, అలా లేదే మనకిక్కడ కొంతమంది ఇక్కడ ప్రొఫెసర్స్‌లో కొద్దిమందే సింగర్స్ ఉండొచ్చు గానీ, అందరూ సింగర్స్ కాదు కదా! కాబట్టి ఆప్షన్ ఏ కూడా రాంగ్. సో, ఆప్షన్ సి మనకి ఎలాగా అర్థమవుతుందో చూడండి. ఈ లోపల చిన్న చూడండి ఇక్కడ ఈ లోపల చిన్న సర్కిల్ అనేది ప్రొఫెసర్స్ అనుకుంటే, ఈ ఆల్ ప్రొఫెసర్స్ అంతా కూడాను గ్రాడ్యుయేట్స్. అలాగే వీళ్ళలో కొద్దిమంది చూడండి ఇక్కడ వీళ్ళలో ఈ సర్కిల్ వచ్చి ఏం చేసింది ఇక్కడ ఇది సింగర్ సంబంధించింది. వీళ్ళలో కొద్దిమంది ప్రొఫెసర్స్ ఉంటారు సింగర్స్‌లో. అదే కొద్దిమంది గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటారు. కాబట్టి ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్ అనమాట. ఓకేనా? మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు ఇక్కడ. 0, ఇంటిజర్స్, నేచురల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఇలా నలుగురు సంబంధించినటువంటి పదాలు ఇచ్చాడనమాట. మరి ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి వెన్ డయాగ్రామ్‌ను మనం ఇప్పుడు మ్యాచింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నంబర్స్ యొక్క అర్థాలు తెలుసుకుందాం. 0 ఇంటిజర్స్ 0 చూడండి ఇక్కడ 0 ఇంటిజర్స్ 0 అనేవాడేమో ఇంటిజర్స్‌లోనే ఒక పార్ట్. అలాగే నేచురల్ నంబర్స్ కూడా ఇంటిజర్స్‌లోనే ఒక పార్ట్. బట్ నేచురల్ నంబర్స్ 0 వేరు వేరు. ఇర్రేషనల్ నంబర్స్ అనేది వీళ్ళందరికీ కూడా క్వైట్ డిఫరెంట్. ఇర్రేషనల్ నంబర్స్ వేరు. ఈ ఇంటిజర్స్, నేచురల్ నంబర్స్ 0 వేరు. ఓకేనా? దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఇర్రేషనల్ నంబర్స్‌ని ఎవరితో టచ్ చేయకుండా ముందు జాగ్రత్తగా ఉంచాలి. ఓకే. తర్వాత మరి వీళ్ళ ముగ్గురు సంగతేంటి? 0 ఇంటిజర్స్, నేచురల్ నంబర్స్. 0 అనేవాడు, నేచురల్ నంబర్స్ అనేవాడు వేరు వేరు. వాళ్ళిద్దరిని 2 వేరు వేరుగా నాకిక్కడ బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఆప్షన్ బిలో 2 కనులా కనిపిస్తున్నాయా? ఇది 0 అనుకోండి. ఇది 0 అయితే ఇది నేచురల్ నంబర్స్. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సంబంధం ఉండదు. 0 వేరు నేచురల్ నంబర్స్ గ్రూప్‌లో 0 ఉండదు కాబట్టి. ఓకే. మరి 0 నేచురల్ నంబర్స్ కూడా ఎవరిలో భాగమై ఉన్నాయి? ఇంటిజర్స్‌లో భాగమున్నాయి. ఇది ఇంటిజర్స్ అనుకోండి. ఓకే. ఈ సెపరేట్‌గా ఉన్న బాక్స్ ఎవరు మరి? ఇర్రేషనల్ నంబర్స్. కాబట్టి ఇది సరిపోతుందా? ఎగ్జాక్ట్‌గా ఆప్షన్ బి అనేది మనకి సరిపోతుందనమాట. మరొకసారి వినండి. 0 వేరు, నేచురల్ నంబర్స్ వేరు. ఇది 0 ఇది నేచురల్ నంబర్స్. వాళ్ళిద్దరు కూడా ఎవరిలో భాగమంటే ఇంటిజర్స్‌లో. అసలు వీళ్ళతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళెవరు? ఇర్రేషనల్ నంబర్స్. ఆ పక్కన ఉన్న 0 అనమాట. ఆర్ సర్కిల్. ఓకే. మీరు చూడండి ఇటువంటి ప్రాబ్లమ్ ఇదివరకు మనం గత వీడియోలో మనం చెక్ చేసుకున్నాం. మరొకసారి మీకు వివరంగా చెప్తానిది. ఈ వెన్ డయాగ్రామ్స్‌లో ఈ టేబుల్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఈ వెన్ డయాగ్రామ్స్ ఇక్కడ మనకి బ్లూ కలర్‌లో కనిపిస్తున్నటువంటి ఈ సర్కిల్‌లో ఉండేవాళ్ళేమో చూడండి వీళ్ళంతా కూడా కాఫీ తాగేవాళ్ళంట. చూడండి కంప్లీట్‌గా ఈ సర్కిల్‌లోకి ఎవరెవరైతే వస్తారో వీళ్ళంతా కూడా కాఫీ తాగేవాళ్ళు. అలాగే రెడ్ సర్కిల్‌లోకి వచ్చే వాళ్ళందరూ కూడా టీ తాగేవాళ్ళు. మరి వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ రెండింటిని తాగుతారు. టీ, కాఫీ రెండింటిని తాగుతారు. ఓకేనా? అయితే మరి ఇంకా క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సిందేంటంటే మరి ఈ సర్కిల్‌తో సంబంధం లేకుండా ఒంటరిగా కనిపిస్తున్న ఈ 30 పరిస్థితి ఏంటంటే, వీళ్ళు కేవలం కాఫీ మాత్రమే తాగుతారని అర్థం. అలాగే ఈ సర్కిల్‌లో ఈ ఒంటరిగా కనిపిస్తున్న 40 వీళ్ళు కేవలం టీ మాత్రమే తాగుతారని అర్థం అనమాట. ఓకేనా? సో, ఇది మీకు అర్థమైతే ఇప్పుడు నెక్స్ట్ మీరు వీటిపైన మీరు మరొక వెన్ డయాగ్రామ్ తాలూకా డేటా మీరు ఫిల్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్రశ్న హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ కాఫీ? ఎంతమంది కాఫీ తాగుతారు అన్నాడనమాట. ఎంతమంది కాఫీ తాగుతారంటే కాఫీ యొక్క సర్కిల్ ఇదంతా కాఫీ సర్కిలే కదా! కాబట్టి ఇందులో మనం ఏం చేయాలి ఖచ్చితంగా 30ని ప్లస్ 20ని యాడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ 50. కాబట్టి ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ 50. హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ ఓన్లీ టీ? సెకండ్ క్వెషన్‌లో ఓన్లీ టీ అన్నాడు. ఓన్లీ టీ అంటే
ఇక్కడ నుంచి బాక్స్ అంతా మనం పట్టించుకునే అవసరం లేదు. ఓన్లీ ఒంటరిగా కనిపిస్తున్న నెంబరే మనం చెప్పాలి. దట్ ఈజ్ 40. ఇది ఓన్లీ టీ, దిస్ ఈజ్ ఓన్లీ కాఫీ అనమాట. హౌ మెనీ స్టూడెంట్స్ డ్రింక్ బోత్ కాఫీ అండ్ టీ? రెండింటిని తాగేవాళ్ళు ఎంతమంది? మనకి ఈ సెంటర్ బాక్స్ కనిపిస్తుందా? అది రెండింటిని తాగేవాళ్ళు. ఓకేనా? సో ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అనమాట. అయితే నేను ఇప్పుడు మీకు ఒక 3 సర్కిల్‌లో ఉన్నటువంటి డేటా ఇస్తాను. దానికి మీరు ఆన్సర్‌లు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ నేను ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ ఈ 3 ఈవెంట్స్ తీసుకొని మీకు ఒక వెన్ డయాగ్రామ్స్‌తో ఒక డేటా ఇవ్వడం జరిగింది. వీటిని బాగా అబ్జర్వ్ చేసి ఈ 4 క్వెషన్స్ కూడా మీరు ఆన్సర్స్ చేయండి. ఓకేనా? అలాగే మరికొన్ని ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ సైంటిస్ట్ సివి రామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సివి రామన్ కోసం తెలిసి ఉండాలన్నమాట. సివి రామన్ సైంటిస్టా కాదా? ఎస్. అదే సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందా రాలేదా? వచ్చింది. కాబట్టి సివి రామన్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. సివి రామన్ సైంటిస్టు కూడా. అంటే ఖచ్చితంగా ఇక్కడ చూడండి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ సివి రామన్ అనే అతను ఖచ్చితంగా సైంటిస్ట్స్లో కూడా భాగమై ఉండాలి. నోబెల్ ప్రైజ్ యొక్క విన్నర్స్లో కూడా భాగమై ఉండాలి. అలాగే వీళ్ళిద్దరి తాలూకు రిలేషన్ చూడండి. ఈ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఖచ్చితంగా అందులో కొంతమంది సైంటిస్టులు ఉన్నారా? సో కాబట్టి ఇప్పుడు మనం క్లారిటీ వచ్చిందనమాట. ఈ మూడిటికి కూడా ఒకరితో ఒకరు ఖచ్చితంగా సంబంధం కలిగి ఉండాలి. సివి రామన్ అందులో ఉండాలి. ఇక్కడ మీకు ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటే ఇక్కడ ఈ 2 సర్కిల్‌లు గుండా టచ్ చేసుకోకుండా ఉన్నారంటే వాళ్ళిద్దరికి సంబంధం లేదనే కదా! వీళ్ళ ముగ్గురిలో కూడా సంబంధం లేకుండా ఎవరు లేరు కదా! ఖచ్చితంగా ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్స్‌లో సైంటిస్టులు ఉండాలి. ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ విన్నర్ సివి రామన్. సివి రామన్ సైంటిస్టు. సివి రామన్‌కి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ముగ్గురు కూడా చూడండి ఇక్కడ 3 అంశాలు కూడా ఒకరితో ఒకరు ముడిపడినట్లు ఉండాలి. ఏ ఒక్కరిని టచ్ చేసుకోకుండా అంటే టచ్ చేయకుండా వేరు చేయడానికి లేదు. మరి ఇక్కడ టచ్ చేయలేదుగా చూసారా 2 సర్కిల్ విడిచిపెట్టేసాడంటే ఎవరో ఒకళ్ళు విడిచిపెట్టేసినట్లే కదా! ఇది రాంగ్. మరి ఈ సర్కిల్ టచ్ చేసుకోవట్లేదంటే ఇది కూడా రాంగ్. మరి ఈ సర్కిల్ టచ్ చేసుకోవట్లేదంటే ఇది కూడా రాంగ్. కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ అని తెలిసిపోతుందా లేదా? ఆ విధంగా అనమాట.